ఇప్పుడే ఒక న్యూస్ చూశాను. తునిలో ఒక ముసలాడు 13 ఏళ్ళ అమ్మాయిని ఇక్కడ పొలాల్లోకి తీసుకెళ్ళి రేప్ చేస్తుంటే చాలామంది అబ్బాయిలు షూట్ చేసేసి వాళ్ళు జుట్టు పెట్టి బయటకు లాక్కొచ్చినారు. వాడు స్కూల్కే పోయి అడిగినారంట. వాళ్ళ టీచర్స్ ఏమంటున్నారంటే, ఇట్లా తాతయ్య మా తాత అని చెప్పింది, అందుకనేసి మేము పంపించేసినాము అని చెప్తున్నారు. మళ్ళీ వాడిని పట్టుకొని సావరించినారు అందరూ. తర్వాత వచ్చి వాడేం చేసినాడు, పోలీసు వాళ్ళు వచ్చి పట్టుకొని పోయినారు. వెళ్ళేటప్పుడు ఏం చేసినాడంటే, వాడు అక్కడ చెరువు ఉంటే దాంట్లో తుమ్మికి సూసైడ్ చేసుకొని చచ్చాడు. బాగానే ఉంది కథ. నేనేం చెప్తానంటే, 13 ఏళ్ళ అమ్మాయి కదా తాత అని చెప్పింది కదా అనేసి టీచర్లు పంపడం రాంగ్. ఓకేనా? ఎందుకంటే దానికన్నా ముందు వాడేం బ్లాక్మెయిల్ చేసినాడు ఆ పిల్లని. చిన్నపిల్ల 13 ఏళ్ళు అంటే పెద్ద ముదురు కేసు ఏం కాదు కదా, చిన్నపిల్లకి చదువుకుంటుంది. ఇంకోటి ఏమంటే అమ్మాయికి నాన్న లేడు పాపం. ఓకేనా? వాడు ఏం బెదిరించినాడో ఆ అమ్మాయి అట్లా చెప్పడానికి. ఆ అమ్మాయిది తప్పు. 13 ఏళ్ళ పిల్ల తెలియదానంటే ఎట్లా తెలుస్తుంది? అందరూ ఈ కాలంలో చూడండి, ఈ కాలంలో 10 ఏళ్ళ అమ్మాయికి చాలా తెలిసి ఉంటుంది. 15 ఏళ్ళు వచ్చిన తెలియని పిల్లలు ఉన్నారు. తెలుసు కదా అని అందరు ఆడపిల్లని లెక్క కట్టేస్తే ఎట్లా మీరు? ఆ పిల్లకి ఏం తెలియకపోవచ్చు, ఫాదర్ లేరు, గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేరేమో ఇంట్లో. ఈ విధవేమన్నా కొంచెం అప్పుడప్పుడు చనువుగా మాట్లాడి లోపరుచుకోవడానికి చూశాడేమో. కాబట్టి పేరెంట్స్ కూడా ఏం చేస్తారంటే, బయట దొరకనిది ప్రేమ. ఫస్ట్ మీరు ఎక్కువ పిల్లల్ని ప్రేమించండి. పిల్లల్ని, ముఖ్యంగా ఆడపిల్లల్ని మీరు ఎంత ఎక్కువ ప్రేమనిస్తే వాళ్ళు బయట మీకన్నా ఎక్కువ ఇంకెవరు పేరెంట్స్ నుంచి ఎవ్వరు ప్రేమను అందించలేరు. ఓకేనా? అలాంటి ప్రేమనిస్తే బయట పిల్లలు బయటకు వెళ్ళినప్పుడు వేరే వాళ్ళ ప్రేమకు వాళ్ళు లొంగరు కదా. ఇక ఏం చెప్పి ఏం మాయమాటలు చెప్పించుకొని పోయినాడు. అసలు వినడానికి ఏమన్నా ఉందండి? చచ్చాడు లాస్ట్కి పోయాడు. కాబట్టి ఆడపిల్లల తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా పెంచండి. ఎందుకంటే సొసైటీ వర్స్ట్గా ఉంది, వర్స్ట్గా ఉంది సొసైటీ. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు ఫస్ట్ చెప్తున్నాను. ముసలి నా కొడుకుని అస్సలు నమ్మకూడదు. నిజం చెప్తున్నాను. ఒక సామెత ఉండేది, ముసలోడు శవం కూడా ఆడపిల్ల కొంగు చూస్తే లేచి కూర్చుంటుందంట. నిజమే. అప్పట్లో మా అమ్మమ్మ చెప్తే నేనేదో అనుకునేదాన్ని. ఇప్పుడు జరిగేది చూస్తూ ఉంటే అట్లే ఉంది. మామూలుగా ఉండేవాళ్ళు డీసెంట్గానే ఉన్నారు. కొంతమంది అబ్బాయిలు కొంతమంది వదలేదు, చాలామంది డీసెంట్గా ఉండేవాళ్ళు ఉన్నారు. వెధవలు, ఈ వెధవలు ఉన్నారు చూడండి ముసలోళ్ళు. వీళ్ళకేమంటే వీళ్ళకి ఏది అందుబాటులో ఉండదు. చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్టమని ఎవరికి కనిపిస్తే చాలు, ఆడదానికి కొంగు కనిపిస్తే చాలు, జల్లు దాచుకుంటా సొంగ దాచుకుంటా బస్ట్ ఫెలోస్. దేంతో కొట్టాలి నా కొడుకులందరినీ? అందరినీ అనడం లేదు, ఇట్లా చేసే ఎదవాళ్ళు మాత్రమే చెప్తున్నాను. కాబట్టి మీ పిల్లల్ని కాపాడుకునే బాధ్యత మీది. గుర్తుపెట్టుకోండి. స్కూల్లో ఉన్న, హాస్టల్లో ఉన్న పేరెంట్స్ వెళ్తేనే టీచర్స్ పంపించాలి. లేకపోతే మీరు ఇవ్వండి లిస్టు, పలానా వాళ్ళు వస్తారు, వాళ్ళు వస్తేనే పంపించండి. మీరు ఇవ్వండి. 5 ఏళ్ల బిడ్డ నుండి ఆడపిల్లలు మీరు కాపాడుకుంటేనే వాళ్ళు ఈ సొసైటీలో బతకగలరు. లేకపోతే సర్వైవ్ అవ్వడం చాలా చాలా కష్టము.